కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించకుండా కేంద్రం ఆలస్యం చేస్తుండడంపై తెలంగాణ కాంగ్రెస్ యుద్ధం ప్రకటించింది. కేంద్రం జాప్యాన్ని నిరసిస్తూ సీఎం సహా మంత్రివర్గమంతా ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి ప్రధానిని కలవాలని నిర్ణయించారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ మోసం చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకపోయినా పార్టీ తరపున 46% సీట్లు ఇస్తామంటోంది బీజేపీ. బీసీ బిల్లుపై కాంగ్రెస్ బీజేపీ డ్రామాలాడుతున్నాయని, ప్రభుత్వానికి చిత్తశుద్ధుంటే విద్యా ఉద్యోగాల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రం ఆమోదముద్ర వేయకపోవడంతో స్థానిక ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేయడం సాధ్యం కావడం లేదనే అంశంపై తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అసెంబ్లీలో ఆమోదించిన 42% బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రపతి ఆమోదం ఇంకా పెండింగ్ లో ఉంది. కేంద్రం ఆలస్యాన్ని నిరసిస్తూ ఆగస్టు 5, 2025న ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులంతా కలిసి భారీ ధర్నా చేయాలని కేబినెట్ లో నిర్ణయించారు. 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ కేంద్ర మంత్రులను కలిసి బిల్లులకు ఆమోదం కోరనున్నారు. అయితే బిల్ చాలా కాలంగా కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నా ఎందుకు ఆమోదింపజేయలేదు అని మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ నేతల్ని ప్రశ్నించారు. రాష్ట్రపతి గారిని మళ్ళీ ప్రజాప్రతినిధులు అందరం వెళ్ళి వేడుకుంటా ఉన్నామమ్మా, ఈ బిల్లుకు తొందరగా ఆమోదం ఇవ్వండి. 5, 6, 7 బిల్లు ఎక్కడైతే పెండింగ్ ఉందో రాష్ట్రపతి గారిని విజ్ఞప్తి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అక్కడ కాంగ్రెస్ కూటమి పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ సభ్యులు, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ రిప్రజెంటేషన్ లో రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కలిసి మా విజ్ఞాపన విని మాకు సానుకూలంగా స్పందిస్తే దండం, లేదంటే మీరు సామధాన భేద దండ అన్నట్టుగా మా ప్రొటెస్ట్ నిరసన. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్లు ఇచ్చినా ఇవ్వకున్నా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేస్తామని 46% సీట్లు కేవలం బీసీలకే ఇస్తామన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. కాంగ్రెస్ చెప్తున్నట్లుగా వాటిలో కూడా 10% ముస్లింలకు ఇవ్వబోమని, బీసీలకు లబ్ధి చేకూర్చేలా కేంద్రం ముందుకు వెళ్తుంటే తమకు నష్టమని భావించి కాంగ్రెస్ దుష్ప్రచారాలకు దిగుతుందని ఆయన మండిపడ్డారు. రేపు రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా మ్యాక్సిమం సీట్లు రిజర్వేషన్ ఇచ్చినా ఇవ్వకుండా గవర్నమెంట్ మేము మాత్రం పెద్ద పీట బీసీలకు ఇస్తాం. 42% కాదు, 46 కూడా ఇస్తాం మేము. అందులో 10% ముస్లింలకు ఇవ్వం మేము, ఓన్లీ బీసీలకు ఇస్తాం. బీసీలు కూడా బీజేపీతో ఉన్నారు కాబట్టి దీన్ని దూరం చేయడానికి కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విషయాన్ని మనం అందరం గమనించాలి. రియల్ లిసన్ కాదు మీది, మీరు బీసీల సంక్షేమం ఓన్లీ యాక్టింగ్ లేదు మీది. ఇదే రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ యుద్ధం ప్రకటించింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకపోతే తెలంగాణ గల్లీలోనే కాదు ఢిల్లీలో కూడా పోరాడతామంటోంది బీఆర్ఎస్. విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం ప్రయత్నం చేయకుండా కేంద్రం మీద నెట్టేసి ఏం ప్రయత్నాలు చేయకుండా ఇవో బీజేపీ బాధ్యత అని చెప్పి వాళ్ళు, ముస్లింలు తీసేయని చెప్పి వీళ్ళు ఇట్లా ఒకరికొకరు మాట్లాడుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊరుకోం. మీరు అన్న ప్రకారం 42% రిజర్వేషన్తోనే ముందుకు పోవాలి. ఇమ్మీడియట్గా ఆర్డినెన్స్ రాకపోతే అసెంబ్లీ కన్నడి చట్టాన్ని తయారు చేయండి, విద్యా ఉద్యోగాలను ఇవ్వమని. మీరు 2 అసెంబ్లీ తీర్మానాలు చేసి ఒక పొలిటికల్ రిజర్వేషన్ మాత్రం ఆర్డినెన్స్ పంపింది. ఎడ్యుకేషన్ ఎందుకు పంపలేదు? అక్కడ ఢిల్లీలో కూర్చొని అందరూ సీఎం కూర్చుంటారా, డిప్యూటీ సీఎం కూర్చుంటారా, మీరు మంత్రులు అందరూ క్యాబినెట్ కూర్చుంటారా? అది అయ్యేంత వరకు ఈసారి ఢిల్లీ పోతే అది చేసుకొని వచ్చే రీతిలో మీరు శపథం చేసిపోండి, అక్కడ కూర్చోండి. ఒకవేళ మీరు కూర్చున్న తర్వాత 4 రోజులు కూర్చొని రాకపోతే మమ్మల్ని విలువండి, అఖిలపక్షం మేము వస్తాం, అందరం సమైక్యంగా తిప్పలబడి చేసుకుంటాం. కానీ ఉట్టి ఏదో మోసం చేసి ఓట్ల గురించి చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించమని చెప్పి తెలియజేస్తూ మొత్తంగా కాంగ్రెస్ పోరుబాట నిర్ణయంతో బీసీ రిజర్వేషన్లపై రాజకీయ రచ్చ ఢిల్లీకి మారనుంది.